అందరికీ స్వాగతం. ఈ రోజున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పరిధిలో భారతదేశం యావత్తు కూడా ఉద్యోగ వ్యవస్థ అనేటువంటిది నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఉంది. దీనికి కారణం సిపిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి పద్ధతి, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టడంలో ఈ కొత్త పద్ధతి విధానాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వ్యతిరేకించడం అనేటువంటి జరుగుతూ ఉంది. 2004 సెప్టెంబర్లో ప్రారంభమైనటువంటి ఈ యొక్క పద్ధతి దీన్ని చట్టబద్ధత రూపేణా తీసుకురావడానికి ఆనాటి ప్రభుత్వాలు 2013 చిదంబరం గారి యొక్క దీనిలో ఇది బయటికి తీసుకురావడం అనేటువంటి జరిగింది. తీసుకొచ్చినటువంటి తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కూడా ఇవ్వటం అనేటువంటి కూడా జరిగింది. ఇవ్వాలా లేదా, పెన్షన్ ఇవ్వాలా లేదా అనేటువంటి దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఇస్తే, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు మాత్రం డైరెక్ట్గా చెప్పేశారు, పెన్షన్ ఇక ఉద్యోగులకు ఇచ్చే పరిస్థితి లేదు అనేటువంటిది. బెంగాలు, త్రిపుర లాంటి రాష్ట్రాల్లో చూసినట్లయితే అవన్నీ కూడా ఎటువంటి పరిస్థితిలో ఉద్యోగులు అనేటువంటి వాళ్ళకి పెన్షన్ అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటిది కూడా స్పష్టంగా చెప్పారు. మేము ఒకటి అడుగుతున్నాం, ఇవాళ పెన్షన్ వసూలు చేసి ఆ ఇచ్చేటువంటి పద్ధతి విధానాన్ని చూస్తుంటే అత్యంత దారుణమైనటువంటి పద్ధతిలో ఈ రోజున ఉన్నది. 1,17,000 మంది తెలంగాణలో ఉన్నారు, 1,83,000 మంది మన ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ప్రజాప్రతినిధులుగా లక్షల రూపాయలు పొందుతున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, 4 నెలల్లో ఉద్యోగం పోయేటువంటి చీఫ్ మినిస్టర్ కానీ మీరు పెన్షన్ తీసుకోకుండా ఉంటారా? కానీ ప్రభుత్వ ఉద్యోగి మాత్రం ఆయన జీవితాంతం గవర్నమెంట్ సేవలకే వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి సందర్భంలో ఆయనకు ఉండేటువంటి బెనిఫిట్ స్కీమ్ ఏదైతే ఉందో, ఈ పెన్షన్ స్కీమ్ అనేటువంటి దాన్ని తీసివేస్తున్నామని చెప్పడంలో అర్థం లేదు అనేటువంటిది కూడా ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ సుప్రీంకోర్టు నేను కానీ ఇతరులు కానీ అడిగేటువంటిది, సుప్రీంకోర్టు డైరెక్ట్గా చెప్పేటువంటిది కూడా, డైరెక్ట్గా చెప్పిందే నటారా కేసుకి సంబంధించినటువంటి దానిలో ప్రభుత్వ ఉద్యోగి అనేటువంటి వాళ్ళు జీవితాంతం యావత్తు కూడా తన సేవలన్నింటినీ యవ్వనంతో సహా గవర్నమెంట్ సేవల్లోనే వినియోగించుకుంటూ పోతూ ఉంటారు. ఆ పద్ధతిలో ఆయన యవ్వన స్థితి దాటిన తర్వాత, వయసు మళ్ళిన తర్వాత జీవనం సాగించడానికి ఇది ఆసరాగా ఉంటుందనేటువంటి పద్ధతిలో పెన్షన్ ఉండి తీరాలనేటువంటి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దాన్ని కూడా కాదనేటువంటి పద్ధతిలో ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మేము చెప్పేటువంటి దాన్ని, ఆ సుప్రీంకోర్టు విధానాలను కూడా పక్కదారి పట్టించారే, పక్కదారి పట్టించినటువంటి పద్ధతిలో ఇది ఇస్తూ ఉన్నారు. అందుకే చెప్తున్నాం, ఇవాళ ఇతరులు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్లు కానీ చెప్పేటువంటిది, పెన్షన్ స్కీమ్ వల్ల ప్రభుత్వ ఖజానాకి ఏ రకమైనటువంటి లాసు రాదు, 0.5% మాత్రమే జీడిపిలో అట్రాక్ట్ అయ్యేటువంటి పద్ధతి ఉంటుందే తప్ప మరొకటి కానే కాదు అనేటువంటిది కూడా అన్ని సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. అన్ని రకాల ఎక్స్పర్ట్స్ చెప్పేటువంటి పద్ధతి కూడా ఉంది. మరి ఈ రోజున ఒకటిన వీటన్నిటిని కూడా పద్ధతి ఈ విధానాన్ని రద్దు చేశామనేటువంటి పద్ధతి చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఉద్యోగులందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఏకోన్ముఖంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయినా కానీ కూడా చీమ కుట్టినట్టుగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు అనేటువంటిది మొన్నటిదాకా కలిసి ఉన్నటువంటి ఇద్దరు కాబట్టి లాలూచిపడి ఇమ్మీడియట్గా తీసుకోవడం జరిగింది. నువ్వు కేంద్రం నుంచి బయటకు వచ్చావు కదా, ఆటోమేటిక్గా నువ్వు కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి నుంచి బయటకు వచ్చినాక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి న్యాయం చేయడానికి బెంగాలు, త్రిపురలో ఏ రకమైనటువంటి విధానాన్ని అవలంబించారో అది చేయమనేటువంటి కోరుతా ఉన్నాం. ఎందుకంటే పెన్షన్ అనేటువంటి దాన్ని మధ్యలో కనుక ఒక వ్యక్తి చనిపోతే ఆయన భార్యకో పిల్లలకో చెందవలసినటువంటి పెన్షన్ జీవితాంతం వస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటి, వారి యొక్క ఆ విధానం వలన జీవితానికి ఒక భద్రత ఏర్పడేటువంటి పద్ధతి ఉంటుంది. ఇవాళ భద్రత లేనటువంటి పద్ధతిలో కొత్త విధానాన్ని తీసుకొచ్చి నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇవాళ ఉద్యమం చేస్తూ ఉన్నారు. వేలాది మంది ఉద్యోగులు విజయవాడ నగర నరిబొడ్డులోకి వచ్చి ఉద్యమం చేస్తూ ఉంటే ఉక్కుబాదంతో అణిచేయండి అనేటువంటి పోలీసులకు చెప్పి మొత్తాన్ని అందరినీ కూడా అరెస్టుల పర్వం తీసుకొచ్చి అన్ని పోలీస్ స్టేషన్లు కూడా మగ్గపెట్టడం జరుగుతుంది. నేను అడుగుతా ఉన్నా, 1,83,000 మంది కనుక డైరెక్ట్గా రోడ్డు మీదకు వచ్చి మీకు వ్యతిరేకంగా కనుక
పోరాటం చేస్తే మీ పోలీస్ స్టేషన్లు సరిపోతాయా అని అడుగుతాం, మీ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ కూడా సరిపోతుందా అని అడుగుతున్నాం. నువ్వు తీసుకోవచ్చు పెన్షను, ఉద్యోగి మాత్రం పెన్షన్ తీసుకుంటానికి వీళ్ళైనటువంటి పద్ధతి అంటే ఇది చాలా శోచనీయమైనటువంటిది అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకే విషయం ఇవాళ మీకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త విధానాన్ని వలన ఏదైతే మనం దాచుకునేటువంటి సొమ్ము ఉందో ఆ సొమ్ము పైన ట్యాక్స్ కట్టాలని అంటున్నారు. ఏదైతే మనం దాచుకునే సొమ్ముందో దాన్ని వ్యాపారయుక్తంగా డైరెక్ట్గా తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లోకి పెట్టి వారి యొక్క లాభ నష్టాలపైన మాత్రమే బేరీజై నీకు ఇస్తామనేటువంటి చెప్తున్నారు. మీరు అందరూ కూడా చెప్తారు, కేంద్ర ప్రభుత్వంలో ఉండే నాయకులు చెప్తున్నారు పెన్షన్ స్కీమ్ చాలా అద్భుతమైనటువంటిది అనేటువంటి కొత్త విధానం అన్నారు. కొత్త విధానం అద్భుతమైనది అయితే ఇంత పెన్షన్ వస్తుంది అనేటువంటి నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? నీకు పెన్షన్ స్కీమ్లో డైరెక్ట్గా సెక్షన్ 20 సబ్సెక్షన్ 1Gలో స్పష్టంగా చెప్పారే, దానికి స్పష్టత లేదు అనేటువంటిది కరెక్ట్గా ఉంది. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు కరెక్ట్గా చెప్పలేవు, ఇంత ఇస్తామనేటువంటి చెప్పలేవు. అందుకనే మేము కట్టినటువంటి డబ్బులు మా డబ్బులనే తీసుకెళ్ళి నువ్వు వ్యాపారం చేస్తావు, నష్టం వస్తే నష్టమే మాకు పంచే పద్ధతిలో ఉంది అనేటువంటిది. కాబట్టే దాన్ని వ్యతిరేకించేటువంటి పద్ధతిలో ఉన్నాము అనేటువంటిది కూడా మేము తెలియజేస్తున్నాం. అందుకనే మేము కట్టేటువంటి దానిపైన మాకు పాత పద్ధతిలో ఏ రకంగా అయితే వస్తుందో అదే పద్ధతిలో మాకు ఇవ్వాలనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ పద్ధతి విధానానికి సంబంధించి రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగులందరూ కూడా ఉద్యమం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి మద్దతు ఇస్తామని చెప్తున్నాం. ముఖ్యంగా ఒకే మాట చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా సిపిఎస్ విధానానికి అమలు చేస్తాం, పాత పద్ధతిని అమలు చేస్తాం, ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారం రోజుల్లోనే మొట్టమొదటి సంతకం సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామనేటువంటి కూడా చెప్పడం జరిగింది. ఇంతకంటే గొప్ప అవకాశం లేదు ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా ఈ ఉద్యోగులందరికీ కూడా కావాల్సినటువంటి పద్ధతిలో ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాగ్దానాన్ని అమలు చేసుకోవడానికి ప్రతి ఒక్క ఉద్యోగి కంకణం కట్టుకుని వైఎస్ఆర్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతు సహకారం అందించాలని, సిపిఎస్ విధానానికి వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ పూర్తి స్థాయి మద్దతు పలుకుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.